నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒంటి కాలి మీద లేస్తున్న వైసీపీని ఆపరేషన్ ఆకర్ష్ తో అధికార పార్టీ దెబ్బకొట్టిందా? అసెంబ్లీలో రచ్చ ప్రివిలేజ్ కమిటీ దాకా రావడంతో వైసీపీ డిఫెన్స్ లో పడిందా? స్పెషల్ స్టేటస్ డిమాండ్ తెరమరుగైపోవడంతో టీడీపీ బీజేపీ బంధం మరింత బలపడుతోందా? క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లేనా? పవర్ స్టార్ స్పీడ్ తో ఏపీలో జనసేన యాక్టివిటీ పెరగబోతోందా? 2016లో ఏపీ రాజకీయం ఎలా ఉంది? వ్యూహ ప్రతివ్యూహాల్లో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకబడ్డారు? ఏపీ పొలిటికల్ పిక్చర్ ని రివైండ్ చేసి చూద్దాం. అమరావతి నుంచే ఆంధ్రప్రదేశ్ పాలనకు 2016లో ముహూర్తాన్ని ఎంచుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. అదే సమయంలో ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టి రాజకీయంగా మరింత బలపడే ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాదంతా పసుపు జెండా సందడి కనిపించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్షం బలహీనతల్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి 2016లో ఆపరేషన్ ఆకర్ష్ కలిసొచ్చింది. ఏపీలో దూకుడు మీదున్న విపక్షాన్ని ఆకర్షణ మంత్రంతో దెబ్బ కొట్టింది అధికార పార్టీ. కాంగ్రెస్ నుంచి కూడా ఓ ఎమ్మెల్సీతో పాటు దేవినేని నెహ్రూ లాంటి సీనియర్ నేతను తరవైపు తిప్పుకుంది. ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో 2016 రాజకీయంగా అధికార పక్షానికి ప్లస్ అయిందనే చెప్పాలి. ఏడాది చివర్లో వైసీపీ మహిళా ఎమ్మెల్యేల రాకతో ఆపరేషన్ ఆకర్ష్ ను ఈ సంవత్సరానికి దిగ్విజయంగా ముగించింది టీడీపీ. వలసలతో ప్రత్యర్థి శిబిరంలో టీడీపీ కలకలం రేపగలిగినా కొత్త నీరు రాకను కొన్ని చోట్ల తమ్ముడు జీర్ణించుకోలేకపోయారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ముసలం పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అధికార పక్షానికి కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి పచ్చకండువా కప్పడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ నియోజకవర్గ టీడీపీ నేత రామసుబ్బారెడ్డి బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడమని స్పష్టం చేశారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించి వివాదం ముదరకుండా జాగ్రత్త పడింది అధికార పార్టీ. జెండాలు కలిసిపోయిన అద్దంకిలో కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య అగాధం ఇంకా పోడలేదు. నంద్యాలలో భూమా శిల్పాల మధ్య వర్గపోరు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉందంటున్నారు. తెలుగుదేశం పార్టీకి, టీడీపీ ప్రభుత్వానికి 2016లో ప్రత్యేక హోదా అంశం కత్తిమీద సాములా మారింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలతో రాజీ పడుతున్నారనే విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టేందుకు టీడీపీ నాయకత్వం శ్రమించాల్సి వచ్చింది. విపక్షాలు విరుచుకుపడినా చివరకు తెలుగుదేశం తనదైన వాదనతో గట్టిగానే బదులిచ్చింది. విమర్శల్ని అంతే బలంగా తిప్పికొట్టింది. ప్రత్యేక హోదా కోసం మొదట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా జనంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవద్దని మిత్రపక్ష బీజేపీకి సుతిమెత్తని హెచ్చరిక చేసింది. ఓ దశలో బీజేపీతో తెగదెంపుల దాకా వస్తుంది అనుకున్నా మారిన పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ స్ట్రాటజీ మారింది. కేంద్రం ఇచ్చిన భరోసాతో ప్రత్యేక ప్యాకేజీకి సమ్మతించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్యాకేజీకి సమ్మతించామని ఒప్పించడంలో, పార్టీ నేతలతో ప్రజలకు చెప్పించడంలో టీడీపీ చాలా వరకు నెగ్గుకొచ్చింది. ఓ సెంటిమెంటులా మారిపోయిన ప్రత్యేక హోదా అంశం నిరసనలు, ఆందోళనకు దారితీయకుండా ప్యాకేజీ విషయంలో టీడీపీతో పాటు కేంద్రంలో దాని మిత్రపక్షమైన బీజేపీ లౌక్యంగా వ్యవహరించాయి. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం సమ్మతించాకే టీడీపీ బీజేపీల మధ్య స్నేహం మరింత బలపడింది. అమరావతి కేంద్రంగా పాలనే కాదు, రాజకీయ కార్యకలాపాలకు కూడా ఏపీనే కేంద్రం కావాలన్న లక్ష్యంతో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరుకు మార్చింది టీడీపీ. అక్కడి నుంచే పార్టీ బ్యాక్ ఆఫీస్ యాక్టివిటీ మొదలైంది. జన్మభూమి ప్రోగ్రాములు, జన చైతన్య యాత్రలతో పార్టీ నాయకత్వం జనంలోనే ఉండేలా చూసుకుంది తెలుగుదేశం. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఈ ఏడాది మరింత చురుగ్గా వ్యవహరించినటువంటి లోకేష్ దాదాపు అన్ని జిల్లాల్లో పర్యటించారు. రికార్డు స్థాయిలో సుమారు 63 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి ఏటా 20 కోట్లు ఖర్చు పెట్టాలనే కీలక నిర్ణయాన్ని ఈ ఏడాదిలోనే తీసుకుంది టీడీపీ. మరోవైపు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తగ్గించేందుకు వర్క్షాపులకు కూడా శ్రీకారం చుట్టింది అధికార పార్టీ.
రెండున్నరేళ్ల పాలన ముగియడంతో మేనిఫెస్టోలో మిగిలిపోయిన అంశాలపైన దృష్టి సారించింది. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుకు ఎప్పటికప్పుడు గ్రేడింగ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేబినెట్ విస్తరణ ఉండవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపించినా ఎలాంటి మార్పులు లేకుండానే గడిచిపోయింది 2016. లోకేష్ కేబినెట్ లోకి వస్తారని, మంత్రివర్గంలోని కొందరు సీనియర్లకు ఉద్వాసన తప్పదనే ప్రచారంతో అధినేత దృష్టిలో పడేందుకు మిగిలిన నేతలు శతవిధాలా ప్రయత్నించారు. నామినేటెడ్ పోస్టులపై ఆశల పల్లకీలో ఊరేగిన నేతలకు ఈ ఏడాది పెద్దగా సంతృప్తినివ్వలేదు. ఇక వలసలతో వైసీపీని దెబ్బకొట్టామని సంబరపడ్డ టీడీపీకి కాపుల ఉద్యమం కొత్త సవాల్ విసిరింది. కాపు కమిషన్ ఏర్పాటుతో పాటు తుని, తదనంతర ఘటనల తర్వాత సమస్య చేజారిపోకుండా చూసుకోవడంలో టీడీపీ చాలా వరకు నెగ్గుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అవకాశం ఉన్నప్పుడల్లా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించింది. పాలకపక్షాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో అపోజిషన్ ముందున్న ఎమ్మెల్యేలు జారిపోవటం, కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ గోల్స్ తో 2016లో కొన్ని చేదు అనుభవాల్ని మూటగట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విపక్షం దూకుడు పెంచింది. అధికార పార్టీ తమ నాయకులకు వల విసిరినప్పుడల్లా పాలకపక్షంపై మరింతగా విరుచుకుపడింది. స్పెషల్ స్టేటస్ డిమాండ్ నుంచి మొదలుకొని నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో లోపాలను ఎత్తి చూపేదాకా ఏ అవకాశాన్ని వదులుకోలేదు విపక్ష పార్టీ. 2016లో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కార్యకలాపాలను విస్తృతమయ్యేలా పార్టీ శ్రేణులను ముందుకు నడిపారు వైసీపీ అధినేత జగన్. విజయవాడలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన వైసీపీ ఏడాది పొడవునా ఏవో ఓ కార్యక్రమంతో జనంలో కనిపించే ప్రయత్నం చేసింది. జిల్లాలో యువభేరీ కార్యక్రమాలతో కేడర్లో ఉత్సాహాన్ని నింపారు జగన్. భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు తెలిపిన జగన్ పలు జిల్లాలో పర్యటించి ధర్నాలో పాలు పంచుకున్నారు. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ వైఫల్యాలను సభలో, సభ బయట ఎండగడుతూనే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ స్పెషల్ స్టేటస్ డిమాండ్ను ఎలుగెత్తి చాటడంలో వైసీపీ సఫలమైంది. ఎంపీల రాజీనామాలపై సంచలన ప్రకటనతో స్పెషల్ స్టేటస్ విషయంలో వైసీపీ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్పెషల్ స్టేటస్ తో పాటు ఇతర అంశాల్లో టీడీపీ సర్కారుపై దుమ్మెత్తిపోసే ప్రయత్నంలో వైసీపీ దూకుడు సభలో ఓ దశలో శృతిమించిందనే విమర్శలొచ్చాయి. అంతకుముందే సస్పెండ్ అయిన రోజాతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇరకాటంలో పడాల్సి వచ్చింది. స్పీకర్ పోడియం ఎదుట జరిగిన సంఘటనతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సి వచ్చింది. స్పెషల్ ప్యాకేజీ ప్రకటన తర్వాత ప్రత్యేక హోదా అంశం వేడి తగ్గడంతో పెద్ద నోట్ల రద్దు విషయంలో చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. వివిధ అంశాలపై గవర్నర్ తో పాటు రాష్ట్రపతిని కలిసి టీడీపీ ప్రభుత్వ పనితీరుపై ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత. అధికార పార్టీని అడుగడుగునా దుమ్మెత్తిపోసిన వైసీపీకి సొంత పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జారుకోవడం మింగుడు పడని పరిణామం. ఎక్కడికి పోరాడుకున్న నేతలు కూడా పార్టీని వేడడంతో మరింత గండిపడకుండా చూసుకునేందుకు విపక్ష పార్టీ శ్రమించాల్సి వచ్చింది. కొందరు నేతల్ని పిలిచి మాట్లాడినా లాభం లేకపోయింది. కర్నూలు జిల్లా నుంచి కీలక నేత భూమా నాగిరెడ్డి వెళ్లిపోవడం, శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న జ్యోతుల నెహ్రూ కూడా బైబై చెప్పడం, మైసూరారెడ్డి లాంటి సీనియర్ లీడర్ పార్టీకి దూరం కావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోయింది. ఆపరేషన్ ఆకర్షణ తిప్పికొట్టడానికి వైసీపీ దగ్గర ధీటైన ఆయుధమేదీ లేకపోవడంతో వలసల్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి ఏడాది చివరిలో ఉప్పులేటి కల్పన కూడా పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకోవడం, ఈ వారం 10 రోజుల్లో ఇంకొందరి నిష్క్రమణ ఖాయమన్న ప్రచారంతో ఎవరెడ్డినా పార్టీకేమీ కాదు అన్న మొండి ధైర్యంతో ముందుకెళ్తోంది వైసీపీ. కాపుల ఉద్యమంతో టీడీపీ సర్కారును మరింత ఇరకాటంలో పడేయొచ్చనే వైసీపీ వ్యూహం ఫలించకపోగా తుని సంఘటనలో పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ ప్రశ్నించడం విపక్ష పార్టీ స్పీడుకు బ్రేకులేసింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని తోడగొట్టిన వైసీపీ అసెంబ్లీలో తన బలం అంతకంతకు తగ్గిపోతూ ఉండడంతో ఆత్మరక్షణలో పడింది. పైకి డోంట్ కేర్ అన్నట్లే కనిపిస్తున్నా ఏ క్షణంలో ఏ ఎమ్మెల్యే చేజారిపోతారో తెలియని పరిస్థితి క్షేత్రస్థాయిలో కేడర్ను కూడా ఆందోళన పరుస్తోంది. ఉద్యమం ఏదైనా సింగిల్ గానే ముందుకెళ్లే వైసీపీ కొన్ని కార్యక్రమాల్లో వామపక్షాలతో కలిసి వెళ్లడం 2016లో ఆ పార్టీ పరంగా ఓ కొత్త పరిణామం. కేవలం అవుట్ గోయింగే కాకుండా కొందరు నేతల రాకతో ఇన్కమింగ్ కూడా ఉందని చాటుకుంది విపక్షం. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు మహేష్ రెడ్డిల చేరికతో కొందరు నేతలు వెళ్లిపోయినా తమకు కూడా ప్రత్యామ్నాయాలున్నాయని చెప్పుకునేందుకు వైసీపీకి ఛాన్స్ దొరికింది. ప్రత్యేక హోదా విషయంలో దాగుడు మూతలకు తోడు ఏపీలో స్వతంత్రంగా బలపడే ప్రయత్నాలు చేసిన బీజేపీ చివరికి మిత్రపక్ష టీడీపీతో సర్దుకుపోయింది. ఏడాదికో సినిమాలా ఉంటుందనుకున్న జనసేన పార్టీ ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. అటు ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదనే లోటు రానివ్వకుండా బలపడే ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ.
కేంద్రం రాష్ట్రానికి ఎంతో చేస్తున్నా అపనిందలు తప్పడం లేదని ఓ దశలో ఆంధ్రప్రదేశ్లో అసంతృప్తితో రగిలిపోయారు కమలనాథులు. కొందరు నేతలు టీడీపీపై పరోక్ష విమర్శలకు దిగారు. స్పెషల్ స్టేటస్ విషయంలో టీడీపీ నాయకత్వం కేంద్రాన్ని వేలెత్తి చూపే పరిస్థితి రావడంతో ఈ అంశంపై రెండు పార్టీల స్నేహం తెగదెంపులవుతుందని అనుకున్నారు. కానీ ఏపీ నేతలు ఒకటి తలుచుకుంటే కేంద్ర నాయకత్వం మరోలా ఆలోచించింది. టీడీపీతో స్నేహం కొనసాగాలని కోరుకున్న బీజేపీ అధినాయకత్వం స్పెషల్ స్టేటస్ హామీని తెలివిగా ప్యాకేజీ వైపు మళ్లించింది. ముందుగానే మాట్లాడి ఒప్పించింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ బీజేపీల మధ్య అప్పటిదాకా ఉన్న వాతావరణం మారిపోయింది. వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న సోము వీర్రాజు లాంటి నేతల నోటికి తాళం పడింది. ఏకాభిప్రాయం కుదరక ఆంధ్రప్రదేశ్ కు పార్టీ కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేకపోయిన బీజేపీ టీడీపీతో పొరపచ్చాలతో ఉపయోగం లేదని గ్రహించి పార్టీ శ్రేణులు నాయకుల్ని తన ఆలోచనకు తగ్గట్టుగా ట్యూన్ చేసింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన తర్వాత టీడీపీతో కొన్ని సభా వేదికల్ని పంచుకుని రాష్ట్రాభివృద్ధి విషయంలో ఒకే మాట మీదున్నామని, అన్నమాట మీదనే నిలబెడతామని పునరుద్ఘాటించారు కేంద్రం బీజేపీ పెద్దలు. ఏపీ రాజకీయాల్లో కీలకం కావాలనుకుంటున్న జనసేన పార్టీ 2016లో సమరనాదం చేసిందనే చెప్పాలి. అప్పటిదాకా బీజేపీ టీడీపీల విషయంలో సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనైతే తలపడతానని ప్రకటించి ఫ్యూచర్ పాలిటిక్స్ పై తనకు లెక్కుందని చెప్పేశారు. కేవలం ఆవేశం ఒకటి సరిపోదు. ఆ సమస్యకి పరిష్కారం ఎలా కావాలంటే నేను అందుకే ఆవేశంతో ఇది మాట్లాడను, ఆలోచించే మాట్లాడతాను. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం ప్రకటించేటప్పుడు మన ప్రత్యర్థులు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఒక మాట మాట్లాడితే దానికి వేరే వాళ్ళ వ్యూహం ఏంటి, దాని ప్రకారం మనం మార్చుకుంటా వెళ్ళాలి తప్ప తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను చెప్పాను అని అన్నట్టుగా ఉండకూడదు. సాధించాలి, పరిష్కారం దిశగా వెళ్ళాలి. కానీ నేను ఈ మాట అనేశాను, సాధిస్తాను, పోరాటం చేస్తాను అన్నాను. కానీ ఇప్పుడు దాకా మానలేదు, మానను కూడా. కాకపోతే నేను ఒక మాట అన్నప్పుడు కొద్ది మందికి ఒక మనోచిత్రం అనిపిస్తుంది. ప్రశ్నించేదెప్పుడని దెప్పి పొడుస్తున్న వారికి తిరుపతి, కాకినాడ, అనంతపురం సభలతో జవాబిచ్చారు జనసేనాని. మొదటి సభకి, మూడో సభకి పవర్ స్టార్ ప్రసంగ తీరులో స్పష్టమైన మార్పును గమనించారు ఆయన అభిమానులు. కేవలం ఆవేశపూరిత ప్రసంగాలతో, పంచ్ డైలాగులతో సరిపెట్టకుండా ఆలోచనాత్మకంగా తన సభలుండేలా పవన్ కళ్యాణ్ ప్రికాషన్స్ తీసుకున్నారు. మొదట్లో బీజేపీని, టీడీపీని టార్గెట్ చేయని పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిప్పికొట్టడం ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా పోరుబాటలో భవిష్యత్తులో కేంద్ర స్థాయి ఉద్యమం తప్పదనే సంకేతాలిచ్చారు జనసేనాని. మాట తప్పిన బీజేపీనే పవన్ కి డైరెక్ట్ టార్గెట్. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని 2016లో పార్టీ అధినేత క్లారిటీ ఇచ్చేయడంతో జనసేన శ్రేణులు, పవర్ స్టార్ అభిమానులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. దీనికి తోడు నిత్యం ట్వీట్లతో కేడర్ల ఉత్తేజాన్ని నింపుతున్నారు పవన్ కళ్యాణ్. సిపిఐతో కలిసి పనిచేస్తామనే సంకేతాలతో ఏపీలో యాక్టివిటీ మరింత పెరుగుతుందనే సంకేతాలిచ్చారు పవన్. మరోవైపు ఏలూరులో ఓటరుగా నమోదై అక్కడే నివాసం ఉండేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడం 2016లో జనసేన యాక్టివిటీని రెట్టింపు చేసింది. పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటున్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు స్పెషల్ స్టేటస్ అంశాన్ని ఎలుగెత్తి చాటింది. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టి బీజేపీని ఇరుకున పెట్టడమే కాకుండా క్షేత్రస్థాయిలోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో ముద్రగడ ఆందోళనకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. అటు వామపక్షాలు కూడా రోజువారీ కార్యక్రమాల్లో అలవాటైపోయిన ఉద్యమాల్లో ఎర్రజెండాలను రెపరెపలాడించేశారు. ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్, నగదు కొరత లాంటి ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహించాయి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.